హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో మనము దురంధర్ మూవీ 1000 కోట్లను అందుకుంటుందా లేదా, అసలు 1000 కోట్లను అందుకుంటే సినిమా ఇంకెంత దూరం వెళ్తుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఈ 2025లో ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అందుకున్న ఏ సినిమా కూడా 1000 కోట్లను టచ్ చేయలేదు. మనకు ఈ ఇయర్లో మొదటిగా వచ్చిన సినిమా చావా సినిమా దాదాపు 808 కోట్లు 808 కోట్లను వసూలు చేయడం జరిగింది. రీసెంట్గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 సినిమా దాదాపుగా 860 కోట్లను వసూలు చేసింది. సో కాంతారా చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయినాక ఆ సినిమా 500 కోట్లను అందుకున్నాక ఆ సినిమా ఫైనల్ కలెక్షన్ 1000 కోట్లను చేరలేదు. బట్ ఎంతవరకు వెళ్తుంది అని చెప్పి నేను మన వాల్ పోస్టర్ ఛానల్లో ఒక వీడియో చేశాను. అందులో నేను చెప్పింది ఏంటంటే 880 కోట్ల వరకు వెళ్తుంది, గట్టిగా కొడితే 900 కోట్లు, అంతకంటే ఎక్కువగా వెళ్ళలేదు. ఈ సినిమా అయితే 1000 కోట్లను టచ్ చేయలేదు అని చెప్పి మనం వాల్ పోస్టర్ ఛానల్లో మన ఛానల్లో ఒక వీడియో కూడా చేసుకున్నాం. కావాలంటే ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి. బట్ ఏంటంటే అప్పుడు మనం మాట్లాడుకున్నాం కాంతారా చాప్టర్ 1 సినిమా 1000 కోట్లు అందుకోలేదు, బట్ ఏంటంటే ఒక 880 కోట్ల వరకు వస్తుందని అనుకున్నాం. కానీ కాంతారా చాప్టర్ 1 సినిమా ఫైనల్గా 860 నుంచి 865 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అంటే హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. మన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే ఉంటాయి. సో ఇప్పుడు దురంధర్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు కలెక్షన్స్ అంతలా లేవు. మొదటి రోజు ఓకే కలెక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత రోజు ఇంకొంచెం పెరిగాయి, ఆ తర్వాత రోజు ఇంకొంచెం పెరిగాయి. కానీ మండే నుంచి ఈ సినిమాకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏవైతే పెరిగాయో దాంతోపాటు సెకండ్ వీక్లో ఏవైతే కలెక్షన్స్ రావడం జరిగిందో ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్. అసలు మామూలు మైండ్ బ్లాక్ కాదు. అసలు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా, డైరెక్టర్ కూడా ఇంతలా ఎక్స్పెక్ట్ చేసి ఉండనేమో. ఎందుకంటే కేవలం 280 కోట్లు బడ్జెట్ పెట్టిన ఈ సినిమా కోత కలెక్షన్స్కి వస్తుంది. అది 280 కోట్లు మరి ఒకటే పార్టీకి కాదు, 2 పార్ట్లకు. ఈ సినిమా 2 పార్ట్లు రాబోతుంది. మొదటి పార్ట్ ఇప్పుడు డిసెంబర్లో వచ్చింది, రెండో పార్ట్ మార్చిలో రాబోతుంది. మార్చ్ 19న టాక్సిక్ సిటీ వస్తుంది, అదే రోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 2 పార్ట్లకు కలిపి 280 కోట్లలో ఈ సినిమా ఈజీగా 2500 కోట్ల వరకు అందుకునే అంచనాలు ఈ సినిమాకు ఉన్నాయి. ఈజీగా 280 కోట్లు పెడితే 2500 కోట్లు అందుకునే స్టామినా ఈ సినిమాకు ఉంది. ఏ విధంగా అనేది ఈ వీడియోలో మనం అదే మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ 2025లో దురంధర్ సినిమా 1000 కోట్లు అందుకుంటుందా అంటే 110% ఖచ్చితంగా దురంధర్ సినిమా 1000 కోట్లను అందుకుంటుంది. మరి 1000 కోట్లను అందుకొని మీద ఎంతవరకు వెళ్తుంది అనే కలెక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ సినిమా ఇప్పటివరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఈ రోజుకి ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఈరోజు 12 రోజులు అయింది సినిమా రిలీజ్ అయ్యి. నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ రోజు వరకు, ఈ రోజు రిపోర్ట్తో కలుపుకొని దాదాపుగా 428 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 512 కోట్ల 94 లక్షల రూపాయలు. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 137 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి, మన ఇండియన్ మార్కెట్ నుంచి మొదటి 12 రోజుల్లో దురంధర్ సినిమా 650 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో 650 కోట్ల రూపాయలు మొదటి 12 రోజుల్లోనే సినిమా వసూలు చేసింది. మరి సినిమాకి సంబంధించి ఇంకా కలెక్షన్స్ ఇంకా ఈ నెల అయిపోవడానికి ఇంకో 15 రోజులు ఉంది, ఆ తర్వాత మీద ఇంకో 8 రోజులు ఉంది. ఎందుకంటే 9 తారీఖు దాకా పెద్ద సినిమాలు లేవు. 9 తారీఖు నుంచి మనకు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అని యావరేజ్గా వేసుకుందాం. ఇప్పుడు సినిమా కలెక్షన్స్ డైలీ ఏ విధంగా వస్తున్నాయంటే 30 నుంచి 35 కోట్ల మధ్యలో వస్తుంది ఇప్పుడైతే కలెక్షన్. డైలీ 30 నుంచి 35 కోట్లు నెట్ కలెక్షన్, ఈజీ ఓన్లీ నెట్ కలెక్షనే వస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ కాదు, ఓన్లీ నెట్ కలెక్షన్ నుంచే వస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు దురంధర్ మూవీకి నేను చాలా తక్కువ కలెక్షన్ వేసుకుంటా. చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్. ఇది మరీ ఎక్కువ కూడా కాదు, ఎందుకంటే దురంధర్ మూవీకి వస్తున్న టాప్ని బట్టి, దానికి పబ్లిక్ రెస్పాన్స్ వస్తున్నదాన్ని బట్టి మరీ కాదు, చాలా తక్కువ కలెక్షన్స్ వేసుకుంటా. అలాగే ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడానికి కారణం ఏంటి అంటే, ఇంతకుముందు బాలీవుడ్లో స్పై యూనివర్స్ మూవీస్ రాలేవా అంటే వచ్చాయి. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కానివ్వండి, వార్ కానివ్వండి, వార్ 2 కానివ్వండి, ఇవన్నీ బేసిక్గా సినిమాలు అన్నీ స్పై యూనివర్సే. కానీ ఆ సినిమాలు ఎందుకు క్లిక్ కాలేదు, ఈ సినిమా ఎందుకు క్లిక్ అయిందంటే, మెయిన్గా ఆ సినిమాలు స్పై యూనివర్స్ అంటే, ఇప్పుడు స్పై యూనివర్స్ అంటే మెయిన్గా పాకిస్తాన్కి సంబంధించిన ఏజెంట్, పాకిస్తాన్కి సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది, దానికి పాకిస్తాన్ నుంచి ఎవరో మనకు విలన్గా ఉంటారు. అలాంటి స్పై యూనివర్స్ క్రియేట్ చేయడం చూసాం. ఇక్కడ కూడా సేమ్ అలాంటిదే. బట్ ఏంటంటే లొకేషన్స్, సో ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో లొకేషన్స్ రియలిస్టిక్గా మన పాకిస్తాన్కి సంబంధించిన లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయో అలా చూపించడం జరిగింది. సో అందుకే సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అయింది. లొకేషన్స్ కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సో అది మెయిన్గా ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. దాంతో అక్షయ్ ఖన్నా ఔరా ఏదైతే ఉందో ఔరా వేరే లెవెల్లో ఉంది కాబట్టి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చి సూపర్ హిట్ ట్యాగ్ని సొంతం చేసుకొని మంచిగా సినిమా కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఫైనల్గా కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్ కలెక్షన్ ఈ సినిమాకి సంబంధించి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే. సో ఏంటంటే ఈ 12 రోజుల్లో దురంధర్ సినిమా దాదాపుగా 650 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దానికోసం పక్కకు పెట్టండి. సో ఈ మంత్ అయిపోవడానికి ఇంకో 15 రోజుల సమయం ఉంది. ఈ 15 రోజుల్లో దురంధర్ సినిమా యావరేజ్గా డైలీ 20 కోట్ల రూపాయలు వసూలు చేసినా సరే, ఇండియాలో, ఓవర్సీస్ మార్కెట్ కాదు, ఇండియాలో
డైలీ నెట్ కలెక్షన్ రూపంలో కానీ గ్రాస్ కలెక్షన్ రూపంలో కానీ ఏదైనా సరే 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది అనుకోండి. ఈ రోజు నుంచి 31 తారీఖు వరకు ఇంకో 15 రోజుల సమయం ఉంది. ఈ 15 రోజుల్లో ఈ సినిమా డైలీ 20 కోట్ల రూపాయలు వసూలు చేసినా తక్కువలో తక్కువ డైలీ 20 కోట్ల రూపాయలు వసూలు చేసినా 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. డైలీ 20 కోట్లు అనుకుంటే 15 రోజుల్లో 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఇంకో 54 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి 354 కోట్ల రూపాయలని ఇండియాలో వసూలు చేస్తుంది. సో ఈ 15 రోజుల్లో ఇండియాలో దాదాపు ఇంకో 354 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఈజీగా. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎటు లేదనుకున్న ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకో 100 కోట్ల రూపాయలు వేసుకుందాం. ఇప్పటి వరకు దాదాపుగా 137 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇంకో 15 రోజుల్లో మనము 100 కోట్ల రూపాయలు వేసుకుందాం. సో 100 కోట్ల రూపాయలు వేసుకుంటే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో ఇండియాలో మొత్తం కలిపి 454 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ప్రజెంట్ సినిమా కలెక్షన్ ఎంత 650 కోట్ల రూపాయలు. సో ఇంకో 15 రోజుల్లో ఈ సినిమా 454 కోట్ల రూపాయలు వసూలు చేస్తే సినిమాకి సంబంధించిన కలెక్షన్ ఎంత అవుతుందో తెలుసా? 1,104 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 1100 కోట్ల రూపాయలు అవుతుంది. తక్కువలో తక్కువ 20 కోట్ల రూపాయలు వేసుకుంటేనే ఈ 15 రోజుల్లో 1100 కోట్ల రూపాయలు అవుతుంది. సరే, తర్వాత ఇంకో 8 రోజులు ఉంటాయి కదా, 1 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు. ఎందుకంటే మనకు రాజాసాబ్ సినిమా కానీ జననాయకన్ కానీ మనకు 9th నుంచి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి 9th వరకు ఎలాంటి పెద్ద సినిమాలు లేవు కాబట్టి. అయితే ఇంకా తర్వాత 1 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఉంటుంది కదా, జనవరి 1 నుంచి 8వ తారీఖు. ఎందుకంటే ఆ మధ్యలో కూడా ఎలాంటి పెద్ద సినిమాలు లేవు. మనకు 9వ తారీఖు నుంచి జననాయకన్ సినిమా ఉంది, అలాగే మన ప్రభాస్ గారు నడుస్తున్న రాజా సినిమా ఉంది కాబట్టి అప్పటి నుంచి సినిమాకి సంబంధించి పూర్తిగా కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే స్క్రీన్స్ పూర్తిగా డౌన్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలుగా వస్తున్నాయి, చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి సినిమాకి సంబంధించి స్క్రీన్స్ పూర్తిగా తగ్గుతాయి. సో 1 నుంచి 8 తారీఖు వరకు యావరేజ్గా డైలీ మనము 8 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వేసుకుందాం. డైలీ 8 కోట్ల నెట్ కలెక్షన్ రూపాయలు వేసుకున్నా కానీ ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ రూపంతో ఇంకో 6 కోట్ల రూపాయలు ఆడుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఆ 8 రోజుల్లో ఒక 10 కోట్ల రూపాయలు వేసుకుందాం. అంటే ఆ 1 నుంచి 8 తారీఖు వరకు 66 కోట్ల రూపాయలని సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఈ 15 రోజులు కలుపుకొని ఇప్పుడు వచ్చిన 650 కోట్లు, తర్వాత వచ్చే ఈ 15 రోజుల్లో 454 కోట్ల రూపాయలు, అండ్ నెక్స్ట్ మంత్లో 1 తారీఖు నుంచి 8 తారీఖు వరకు వచ్చే 66 కోట్ల రూపాయలు, ఓవరాల్గా 1,180 కోట్లు, అంటే యావరేజ్గా 1,200 కోట్లు. ఇది తక్కువలో తక్కువ. అంటే సినిమా 1000 కోట్లను దాటుతుంది. 1,200 కోట్ల వరకు ఈ సినిమా ఈజీగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది. కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ, డైలీ 20 కోట్ల కంటే ఎక్కువగా ఈ సినిమా కలెక్ట్ చేయగలిగితే ఈజీగా ఈ సినిమా 1,500 కోట్ల వరకు వెళ్తుంది. బాలీవుడ్లో నెంబర్ 1 మూవీగా ఈ మూవీ అవతరించబోతుంది. ఏదైతే ఇప్పటివరకు బాలీవుడ్లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఏంటంటే జవాన్, ఆల్మోస్ట్ 1,200 కోట్ల వరకు రావడం జరిగింది. సో బాలీవుడ్ని రికార్డులని ఈ సినిమా తిరగరాయబోతుంది. ఈ సినిమా ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తే ఈజీగా 1,500 కోట్ల వరకు వెళ్తుంది. లేదు యావరేజ్గా మనం అనుకున్న కలెక్షన్స్ ప్రకారం వచ్చినా కానీ సినిమా 1000 కోట్లను దాటి 1,200 కోట్ల వరకు వెళ్తుంది. అంటే ఫైనల్గా బాలీవుడ్లో ఈ సినిమా నెంబర్ 1 మూవీగా అయితే అవతరించబోతుంది. మొదటి పార్టే ఈ రేంజ్లో కలెక్షన్ చేస్తుందంటే మరి రెండో పార్ట్ వచ్చినప్పుడు, కాకపోతే రెండో పార్ట్కి ఏంటంటే భారీ కాంపిటీషన్ ఉంది కాబట్టి మరి కాంపిటీషన్ మధ్యలో సినిమా తట్టుకొని నిలబడుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే టాక్సిసిటీ అదే రోజు రిలీజ్ అవుతుంది, అలాగే ఇంకో వారం గడిస్తే మనకి పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి పెద్ద సినిమాలు పోటీకి ఉన్నాయి కాబట్టి మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్లో ఏమైనా తగ్గి ఈ పార్ట్ 1కి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో పార్ట్ 2 కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఏంటంటే 280 కోట్ల బడ్జెట్ పెడితే మొదటి పార్టే 1000 కోట్ల పైగా వసూలు చేస్తుందంటే నిజంగా ఇది ఒక గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవాలి ఆదిత్య దార్కి అలాగే దురంధర్ టీమ్కి. సో ఫైనల్గా కలెక్షన్ మీరు ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు? సో మన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ప్రకారం అయితే యావరేజ్గా డైలీ 20 కోట్ల రూపాయలు అలా వసూలు చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ 1,200 కోట్లు అయితే అందుకుంటుంది. బాలీవుడ్లో నెంబర్ 1 సినిమాగా దురంధర్ సినిమా అయితే అవతరించబోతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే సినిమా ఈజీగా 1,500 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.